Friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So then here we are discussing 24th February MCQs, 24th February current affairs related MCQs then we are discussing here. So one by one MCQs చూద్దాం. MCQs. The first and foremost question, India's first Namo Bharat Regional Rapid Transit System. Regional Rapid Transit System was inaugurated in which corridor antunnadu? So options Delhi Panipat, Delhi Meerut, Delhi Alwar, Sonipat, Delhi Haridwar annadu. That is Delhi Meerut. Answer B is the correct one. So the first operational RRTS, the first operational RRTS corridor which connects Delhi, Ghaziabad, Meerut in the NCR region. And the project aimed to revolutionize the connectivity within the national capital region, allowing commuters to switch seamlessly between local city travel and direct transport to the Delhi anamata. Namo Bharat RRTS. So it is a manaki Namo Bharat RRTS ఇది వచ్చేటప్పటికి ఈ నమో భారత్ కదా NB RRTS ఇదేంటి అని అంటే ఇట్ ఈస్ అ న్యూ రైల్ బేస్డ్ సెమీ హై స్పీడ్ అనమాట. దట్ ఈస్ 180 km/h సెమీ హై స్పీడ్ కమ్యూటర్ ట్రాన్సిట్ సిస్టమ్ అనమాట. కమ్యూటర్ ట్రాన్సిట్ సిస్టమ్ and is different from metro లాగా అనిపిస్తుంది కానీ it is different from metro and as it caters to the long distance travel, caters long distance. దట్ ఇస్ అ కాంటెక్స్ట్ అనమాట. హై స్పీడ్ సెమీ హై స్పీడ్ అనుకున్నాం కదా. అండ్ కన్వెన్షనల్ ట్రైన్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్, మెట్రోతో కంపేర్ చేస్తే డిఫరెంట్. సో దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేటప్పటికి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనమాట. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ is a implementing agency of this particular one anamata. NCR Transport Corporation is a joint venture between center and Rajasthan, UP, Haryana, Delhi anamata. Is a joint venture between, ఎందుకంటే ఆ స్టేట్స్ కూడా టర్న్ అవుతుంది కాబట్టి జాయింట్ వెంచర్ బిట్వీన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్, సెంటర్, రాజస్థాన్, యూపీ, హర్యానా అండ్ ఢిల్లీ, వీటి జాయింట్ వెంచర్ అనమాట. అండ్ మోర్ దాన్ 40% ఆఫ్ అర్బన్ పాపులేషన్ టు లివ్ ఇన్ అర్బన్ ఏరియాస్ బై 2030 కాబట్టి ఈ కంజెషన్ని మూవ్ చేయడానికి 2030కి ఈ కంప్లీట్గా వీటిని యాక్సెస్ అంతా టర్న్ చేయాలి, కంప్లీట్గా మూవ్ చేయాలి అనేది పాయింట్ అనమాట. సో ఎందుకంటే 40% ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ టు లివ్ ఇన్ అర్బన్ ఏరియాస్ బై 2030 కాబట్టి. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. ఆన్సర్ B is the correct one. Moving to the next one, the Insolvency and Bankruptcy Board of India IBBI was established in which year అన్నాడు. ఇది మనకి న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే IBBI Insolvency and Bankruptcy Board of India. So then IBBI has been sharing data with the Enforcement Directorate to strengthen anti-money laundering law and adding recovery of the siphoned assets.
దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ అనమాట. ఈ ఐబిబిఐ is has been sharing data with the Enforcement Directorate. Enforcement Directorate, ED అంటాం కదా. సో ఇట్స్ షేరింగ్ డేటా విత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనమాట టు స్ట్రెంథన్ యాంటీ మనీ లాండరింగ్. To strengthen anti-money laundering law as well as and aiding recovery of aiding అంటే సపోర్టింగ్ అనమాట. ఎయిడింగ్ రికవరీ ఆఫ్ సైఫోన్డ్ అసెట్స్. సైఫోన్డ్ అసెట్స్ అనే వర్డ్ మనం వింటూ ఉంటాం ఫ్రీక్వెంట్గా. సైఫోన్డ్ అసెట్స్ అంటాం. అంటే మనకి జనరల్గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనే వర్డ్ వింటాం, కానీ ఈ సైఫోన్డ్ అసెట్స్ అనే వర్డ్ ఫ్రీక్వెంట్ వర్డ్ కాదు, బట్ కాంటెక్చువల్గా ఇంపార్టెంట్ వన్ అనమాట. ఇదేంటి అంటే ఫండ్స్ ఆర్ రిసోర్సెస్ డిజానెస్ట్లీ డైవర్టెడ్ అనమాట. డిజానెస్ట్లీ డైవర్టెడ్ ఫ్రమ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఇంటెండెడ్ టు పర్పస్ ఆఫ్ పర్సనల్ యూజ్ అనమాట. డిజానెస్ట్లీ డైవర్టెడ్ అయితే కనుక డిజానెస్ట్లీ డైవర్టెడ్ రిసోర్సెస్ ఆర్ ఫండ్స్ ఏమంటాం అంటే సైఫండ్ అసెట్స్ అంట. సో ఇలాంటి వాటి ఇన్ఫర్మేషన్ని ఎవరితో ఈడీ తోటి షేర్ చేస్తుంది ఐబిబిఐ, అందుకని న్యూస్లో ఉంది. కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంపార్టెంట్ వన్ అనమాట. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ మనకి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2016 అనమాట. అండర్ ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ కింద ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2016 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2016 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ పాయింట్ కనుక మనం చూసామంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ 2016 అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఐబీసీ కనుక మనం చూస్తే ఐబీబీఐ రెగ్యులేట్స్ ద professionals as well as processes. IBBI which regulates professionals as well as processes అనమాట. సో ఇక్కడ ఏంటిది, వాట్ ఇస్ ద థింగ్ బిహైండ్ దిస్ పర్టికులర్ వన్ అంటే ఇన్సాల్వెంట్గా అంటే దివాలా తీసిన కంపెనీలు కానీ లేకపోతే బ్యాంక్రప్ట్ అయిన వాటిని ఏం చేస్తారు, జనరల్గా కోర్ట్స్కి వెళ్ళి ఇన్సాల్వెంట్ పిటిషన్కి వెళ్తారనమాట. ఐపీ పెడతారు కదా, ఆ ఐపీ పెట్టడానికి ముందు దాన్ని రీచ్ అవ్వడానికి ఇది ఒక స్కోప్ అనమాట. ఇట్ హ్యాస్ ద రెగ్యులేటరీ ఓవర్ సైట్ ఓవర్ ద ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్, ఇన్సాల్వింగ్ ప్రొఫెషనల్ ఎంటిటీస్, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్. ఇవన్నీ ఇక్కడ మనకి టర్న్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇండస్ట్రీస్ కనుక కంపెనీస్ కనుక ఇన్సాల్వెంట్గా మూవ్ అయితే లేదా బ్యాంక్రప్టసీ బ్యాంకులు అనౌన్స్ చేస్తే ఆ సందర్భంలో కస్టమర్స్ రీచ్ అవ్వడానికి ఉన్న స్కోపే మన ఐబీసీ అనమాట. ఎంటిటీ ఐబీబీఐ అంట, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అంట, బోర్డ్ అది. సో దీనికి రిలేటెడ్గా మనకి లా ఎన్ఫోర్స్మెంట్కి వచ్చేటప్పటికి లైక్ ఎన్సిఎల్టీ అని ఉంటుంది, నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ అంట, నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్. సో ఇవి ఉంటాయన్నమాట, ఇవి ఫంక్షన్ చేస్తాయి. ఇవేంటి అంటే కోర్టు పరంగా కేసుల పరంగా హోల్డ్ అవ్వడానికి రీజనల్గా ఉంటాయి, రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి వీటికి. దీనికి హై ఎండ్లో నెక్స్ట్ ఎన్సిఎల్ఏటి ఉంటాయన్నమాట, నేషనల్ కంపెనీస్ లా అప్లెట్ ట్రిబ్యునల్ అంట. అప్లెట్ ట్రిబ్యునల్ దాదాపు సుప్రీంకోర్టు లాంటిది అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి ఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీలో ఉంది. దట్ ఇస్ అ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద వింటర్ ఒలింపిక్స్ 2026 వర్ హోస్టెడ్ ఇన్ విచ్ కంట్రీ అన్నాడు. సో వింటర్ ఒలింపిక్స్ 2026 were held in
నార్దర్న్ ఇటలీ అనమాట. నార్థన్ ఇటలీ, దట్ ఈజ్ మీకు ఆప్షన్స్లో ఇటలీ ఇచ్చాడు. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నార్దర్న్ ఇటలీ ప్రైమరీలీ ఇన్ మిలాన్ అనమాట. మిలాన్ అండ్ కార్టినా, ఈ సిటీస్లో జరుగుతుంది అనమాట. మిలాన్ అండ్ కార్టినా. అండ్ దిస్ వింటర్ ఒలింపిక్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే మనకి వింటర్ ఒలింపిక్స్ హ్యావ్ అఫీషియల్లీ మనకి కంక్లూడెడ్ ఫ్రమ్ Feb 6th to 22nd అనమాట. సో హోస్ట్ సిటీ ఇటలీ అనమాట. లొకేషన్ స్ప్రెడ్ అక్రాస్ నార్దర్న్ ఇటలీ, ప్రైమరీలీ ఇన్ మిలాన్ అండ్ కార్టినా. దాదాపుగా 116 మెడల్ ఈవెంట్స్ జరిగాయి ఇక్కడ. మెడల్ టేబుల్ కనుక మనం చూస్తే సో నార్వే హ్యాస్ గాట్ Norway 18 gold medals, 18 gold and 18 gold medals and total 41 medals. It occupied top position, and the second position US with 12 gold medals and 33 total medals. And the next position occupied by Netherlands with a total 20 medals, 10 gold. That is a context here we have. Winter Olympics. సో షూర్గా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా అనమాట. ఖచ్చితంగా పోస్ట్ చేస్తాడు. కన్ఫర్మ్ క్వశ్చన్ ఇక్కడ 2026 నార్వే ఆక్యుపైడ్ 41 మెడల్స్ అనుకున్నాం. నార్వే 41 మెడల్స్, ఓన్లీ గోల్డ్ మెడల్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇలా దెన్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ సిరీస్. ఇక్కడ నార్వే 18 గోల్డ్ అండ్ ప్లస్ 12 సిల్వర్ అండ్ 11 బ్రాంజ్, ఆల్ టుగెదర్ 41. యునైటెడ్ స్టేట్స్ వచ్చేటప్పటికి యుఎస్ 12 ప్లస్ 9, దట్ ఈజ్ 33 అనమాట. థర్డ్ పొజిషన్ నెదర్లాండ్స్ వచ్చేటప్పటికి మనకి 10 ప్లస్ 7 ప్లస్ 3 అనమాట, దట్ ఈజ్ 20 అనమాట, 20 మెడల్స్ అనమాట. ఇండియా కాంటాక్ట్స్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇండియా హ్యాస్ గాట్ 0 అనమాట. సో 0 మెడల్స్, నో మెడల్స్ దెన్ ఇండియా హ్యాస్ ట్యాగ్డ్. ఇంకా మనకి చిన్న చిన్న కంట్రీస్ కూడా హోల్డ్ చేశారు. దాదాపుగా ఇండియా ఆక్యుపైడ్ 30th పొజిషన్ అనమాట. దట్ లాస్ట్ పొజిషన్ ఇంకా ఆల్మోస్ట్. మనకంటే బెల్జియం, బల్గేరియా ఇలాంటి నేషన్స్ కూడా దే హ్యావ్ గాట్ 1-2 బ్రాంజెస్ వచ్చాయి. బట్ ఇండియా హ్యాస్ నాట్ గాట్ ఎనీ నెంబర్ అనమాట, ఇనిషియేట్ చేయలేదు నెంబర్ అది. దట్ ఈస్ వింటర్ ఒలింపిక్స్ 2026 అనమాట. 6th to 22nd ఫిబ్రవరి దాకా జరిగింది మనకి. మల్టిపుల్ సైట్స్ అక్రాస్ నార్థన్ ఇటలీ అని చెప్పుకున్నాం. సో దట్ ఈస్ అ థింగ్ హియర్. 2024లో మనకి, ఇది 2026 కదా, 2024లో దెన్ దేవర్ కండక్టెడ్ ఇన్ ప్యారిస్ అనమాట. 24లో ప్యారిస్, 2022లో బీజింగ్. 2022 బీజింగ్లో జరిగాయి మనకి ఇవి వింటర్ ఒలింపిక్స్. 22లో, 24 లేదు కదా, 26. అంటే ఇక్కడ సమ్మర్ ఒలింపిక్స్ కూడా ఉంటాయన్నమాట. వాటి క్లాసిఫికేషన్లో మనం ఐ హ్యావ్ మెన్షన్ లైక్ దిస్. ఐ గివ్ అ పాయింట్ హియర్. సో వింటర్ ఒలింపిక్స్ వచ్చేటప్పటికి లాస్ట్ వింటర్ ఒలింపిక్స్ 2022 అనమాట. 4 years వన్స్ కదా, 2026 నెక్స్ట్ వన్. 2022లో దెన్ విచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ బీజింగ్ అనమాట. బీజింగ్ 2026 వచ్చేటప్పటికి లైక్ మనకి ఇటలీ ఏంటిది లైక్ వింటర్ ఒలింపిక్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ 2030లో జరుగుతుంది. 2030లో జరుగుతాయి. ఫ్రెంచ్ ఆల్ప్స్లో జరుగుతుంది అనమాట. ఫ్రెంచ్ ఆల్ప్స్
సో అక్కడ 2030 జరగడానికి హోల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. 30th వన్. సో అప్కమింగ్ ఇంటర్నేషనల్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్ మనకి ఫ్రాన్స్ అనమాట. ఇది ఫ్రెంచ్ ఆల్ప్స్ ఫ్రాన్స్ ఇక్కడ జరుగుతుంది 4 years తర్వాత అనమాట. ఇది వింటర్ ఒలింపిక్స్. అదే సమ్మర్ ఒలింపిక్స్ వచ్చేటప్పటికి ఇక్కడే సమ్మర్ ఒలింపిక్స్ కూడా చూద్దాం. సమ్మర్ ఒలింపిక్స్ వచ్చేటప్పటికి మనకి లాస్ట్ 2024లో సమ్మర్ ఒలింపిక్స్ 24లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. ఎక్కడ అంటే ప్యారిస్లో జరిగాయి అనమాట. తర్వాత మనకి నెక్స్ట్ 2028కి ఉంటాయి. 2028లో మనకి సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతాయి. దట్ ఈస్ లాస్ ఏంజల్స్ అనమాట. లాస్ ఏంజల్స్లో 2028లో జరుగుతుంది అనమాట సమ్మర్ ఒలింపిక్స్. ఇవి సమ్మర్, ఇవి నేను ఇక్కడ మాట్లాడుతుంది వింటర్ అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్ హియర్ వి హ్యావ్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ద విచ్ ఇండియన్ ఫిల్మ్ ఓన్ ద బాఫ్తా అవార్డ్ ఫర్ బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ ఇన్ 2026 అంటున్నాడు. సో ఫ్యామిలీ ఫిల్మ్ ఇన్ 2026. సో దట్ ఈస్ బూంగ్ అనమాట. దట్ ఈస్ బూంగ్. ఆన్సర్ సి ఈస్ ద కరెక్ట్ వన్. సో ద Manipuri language film, that is Boong won the BAFTA award for best children and family film in 2026. Children and family film in 2026 అది. There is a Boon అనమాట. నేమ్ is Boon. సో ఇండియన్ మూవీ బూన్ కాదు బూంగ్ విన్స్ బాఫ్టా అవార్డ్ ఫర్ ద బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ. ఈ బూంగ్ ఏంటి అంటే మనం యాజ్ వి డిస్కస్ ఇస్ మణిపురి మూవీ అనమాట. మూవీ డైరెక్టెడ్ బై లక్ష్మీ ప్రియాదేవి. Directed Lakshmi Priya Devi and follows a young boy's emotional quest to reunite his broken family and amid conflict in Manipur anamata. So that is the context. Directed by Lakshmi Priya Devi. Lakshmi Priya Devi. This movie is all about young boy's emotional quest anamata. It's all about young boy's emotional quest to make unite his family. వాళ్ళ విడిపోయిన ఫ్యామిలీని కలపడం అతని మెయిన్ ఇంటెన్షన్ అనమాట. దాని మీద అంతా టర్న్ అవుతుంది. ఈ బాఫ్తాకి వచ్చేటప్పటికి మనం ఈ బాఫ్తా అవార్డ్స్ అంటున్నాం కదా. బాఫ్తా అవార్డ్స్కి వచ్చేటప్పటికి ఇది బాఫ్తా అఫీషియల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1947 అనమాట. ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వీటిని. అండ్ విచ్ ఆనర్స్ ఎక్సలెన్స్ ఇన్ ఫిల్మ్, television, games and children's media. So hosted annually. This is hosted annually. ప్రతి సంవత్సరం జరుగుతాయి. And annually by British Academy. బాఫ్తా అనమాట. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ ఇన్ లండన్. దట్ ఇస్ ద కాంటెక్స్ట్ హియర్ వి హ్యావ్. సో బూన్ ఈస్ ద మూవీ. బూన్ ఈస్ ద చిల్డ్రన్స్ మూవీ, ఇండియన్ మూవీ విచ్ హ్యాస్ గాట్ గుడ్ రికగ్నిషన్ ఇన్ దిస్ spectrum. Moving to the next one, India's exclusive economic zone. So very important one ఇది. Exclusive economic zone. Exclusive economic zone is extends up to how many nautical miles అంటాడు. Is extends
అప్ టు హౌ మెనీ నాటికల్ మైల్స్, ఎన్ని నాటికల్ మైల్స్ దాకా ఎక్స్టెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటున్నాడు. సో జనరల్గా మనకి లైక్ ద ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎక్స్టెండ్స్ అప్ టు 200 నాటికల్ మైల్స్ అనమాట. ఇది 100, ఇవన్నీ షార్ట్ ట్రిప్ పట్టణంలోవి 200 నాటికల్ మైల్స్ ఎక్స్టెండెడ్ అప్ టు 200 నాటికల్ మైల్స్. అంటే మనకి ఈ సముద్ర బ్యాంక్ నుంచి లోపలికి అనమాట 200 నాటికల్ మైల్స్. దెన్ దట్ ప్లేస్ ఈస్ కాల్డ్ ఈజెడ్ అంట. సో దెన్ ఫ్రమ్ ద బేస్ లైన్ ఫ్రమ్ విచ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద టెరిటోరియల్ సీ ఈజ్ మెజర్డ్ యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా. ఇది యాజ్ పర్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా అనమాట. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లాని అనుసరించి అనమాట, మ్యారిటైమ్ లా. సో యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ a national access pass system to encourage sustainable fishing within its exclusive economic zone అనమాట. సో ఇండియన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ నేషనల్ యాక్సెస్ పాస్ సిస్టమ్. ఇట్ ఇంట్రడ్యూస్ నేషనల్ యాక్సెస్ పాస్ సిస్టమ్ అనమాట. దీని ద్వారా ఏంటి అని అంటే నేషనల్ యాక్సెస్ పాస్ సిస్టమ్ NAPS ద్వారా. సో within its exclusive economic zone, the sustainable fishing is encouraged. Sustainable fishing is encouraged. Fishing is encouraged within EEZ అన్నమాట. ఈ ఎకనామిక్ జోన్ లోపల, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోపల ఈ 200 నాటికల్ మైల్స్ లోపు సస్టైనబుల్ ఫిషింగ్ ఈజ్ అలౌడ్. సస్టైనబుల్ ఫిషింగ్ ఈజ్ అలౌడ్ అంటున్నాడు. దట్ ఈస్ అ పాయింట్ హియర్, మనకి ఫోకస్ చేయాల్సిన పాయింట్. దాన్ని గవర్నమెంట్ నేషనల్ యాక్సెస్ పాస్ సిస్టమ్ కింద అలౌ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ అ పాయింట్ హియర్. ఆన్సర్ E is the correct one. Moving to the next one. The Universal Immunization Program UIP was originally launched in 1978 under which name? UIP న్యూస్ లో ఉంది మనకి. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనమాట, UIP. సో ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్. ఫస్ట్ అసలు ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్ అని ఉండేది దీని పేరు. దిస్ ఇస్ ద వన్ అనమాట. ఆన్సర్ C is the correct one. Originally launched in 1978 under which name అంటే that is EPI. The EPI నే then expanded program on immunization renamed as UIP, Universal Immunization Program గా మార్చారనమాట. దట్స్ అ పార్ట్. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ గా మార్చింది 1985లో. సో ఎర్లియర్ ఇట్ వాస్ 1978 అనమాట. సో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే యూనియన్ హెల్త్ మినిస్టర్ మనకి హెల్త్ మినిస్టర్ లాంచ్డ్ దిస్ ఇండజెనస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ టెటానస్ అడల్ట్ డిఫ్తేరియా వ్యాక్సిన్ ఫార్మల్లీ ఇంట్రడ్యూస్డ్ అండర్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. ఈ UIP కింద రీసెంట్గా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద మిషన్ ఇంద్రధనుష్ అనే కాంటెక్స్ నడుస్తుంది అనమాట. మనకి ఈ హెల్త్ మినిస్టర్ ఇంట్రడ్యూస్డ్ ఇండజెనస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ tetanus and adult diphtheria vaccine and formally introduced under universal immunization program. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద మనకి మన లోకల్గా తయారైన టెటానస్ అడల్ట్ డిఫ్తేరియా వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అందుకని న్యూస్లో ఉంది మనకి ఇది. UIP పార్ట్కి వచ్చేటప్పటికి ఇనిషియల్లీ లాంచ్డ్ మనకి అఫీషియల్గా వేరే పేరుతోటి అఫీషియల్గా లాంచ్ చేసింది 1978లో. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ 1985లో ఇంట్రడ్యూస్ చేశారు. విచ్ కవర్స్ ద ఫ్రీ ఇమ్యునైజేషన్ అగైన్స్ట్ 12 డిసీజెస్ అనమాట. 12 డిసీజెస్కి ఇమ్యునైజేషన్ని బిల్డ్ చేయడానికి, ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి లైక్ వీళ్ళు 12 డిసీజెస్కి నేషన్ వైడ్ ఫ్రీ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనమాట ఇది. అంటే
వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యాక్సిన్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్ హియర్. నేషన్ వైడ్ వాటిలో మనకున్నవి ఏంటి అని అంటే 12 డిసీజెస్కి టర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న వీటిలో లిస్ట్లో ఉన్నవి మనం కనుక ఒకసారి చూస్తే మనకి టెటానస్ ఒకటి ఉంది, టెటానస్. తర్వాత డిఫ్తేరియా ఒకటి ఉంది, డిప్తేరియా. అండ్ పెర్చుసిస్, మీసల్స్ అంటాం కదా. అండ్ రుబెల్లా, ట్యూబర్క్లోసిస్, టీబీ, రోటావైరస్, డయేరియా అంటాం కదా, రోటావైరస్ డయేరియా. అండ్ హెపటైటిస్ బి, అండ్ మెనింజిటిస్ అండ్ నిమోనియా కాస్డ్ బై హెమోఫిలిస్ ఇన్ఫ్లుయెంజా అనమాట. దట్ ఇస్ వన్. తర్వాత జపనీస్ ఎన్సైఫ్లిటిస్, జపనీస్ ఎన్సైఫ్లిటిస్. ఇవి అన్నమాట. తర్వాత వీటిలో ఈ లిస్ట్లో పోలియో కూడా ఉంది. మొత్తం 12 అనమాట. సో మొత్తం 12 ఉంటాయి ఇక్కడ. దీనిలో ఇండియా అనౌన్స్డ్ పోలియో ఫ్రీ అని అనౌన్స్ చేశారు. పోలియో ఫ్రీ 2014లోనే ఇండియా పోలియో ఫ్రీ అని అనౌన్స్ చేశాం. ఇండియా పోలియో ఫ్రీ 2014 అనమాట. నియోనాటల్ టెటానస్ ఎలిమినేషన్ 2015. నియోనాటల్ అంటే పుట్టిన పిల్లలు, 24 రోజుల లోపల ఉన్న పిల్లలు అనమాట. నియోనాటల్ టెటానస్ మొత్తం కాదు, నియోనాటల్ టెటానస్ ఇండియా ఫ్రీ ఫ్రమ్ 2015 అనమాట, 2015 నుండి అనమాట. దిస్ వాట్. సో దీనిలో ఏంటి అని అంటే కీ ఇనిషియేటివ్స్ కనుక చూసామంటే యూఐపి కింద ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్, మిషన్ ఇంద్రధనుష్ అనే ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. 5.0 వర్షన్ అనమాట. సో IMI 5.0 campaign with a special focus on improvement of measles and rubella vaccination coverage, యూవిన్ పోర్టల్ ఎక్సెట్రా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఈ 5.0 కింద ఏమి ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతాడు. స్పెషల్ ఫోకస్ ఆన్ మీసల్స్ అంతేకాకుండా అండ్ రూబెల్లా వ్యాక్సినేషన్ మీద ఫోకస్ చేశారు స్పెషల్గా అనమాట. దట్స్ అ పాయింట్. అంతేకాకుండా దీనిలో యూవిన్ పోర్టల్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. యూవిన్ పోర్టల్, యూ అంటే ఇక్కడ యూనివర్సల్ విన్ పోర్టల్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ అనమాట. దిస్ ద పాయింట్ హియర్. సో దట్ ఇస్ ద కాంటెక్స్ట్ హియర్. ఆన్సర్ C is the correct one. Moving to the next one. The scales of pangolins are primarily made of which material అన్నాడు. పాంగోలిన్స్ గురించి డిస్కస్ చేసాం మనం లాస్ట్ సెషన్లో. వెరీ స్పెషల్ అని కూడా చెప్పుకున్నాం పాంగోలిన్స్. సో పాంగోలిన్ స్కేల్స్ అనేవి మనకి ఈ స్కేల్స్లో, అంటే ఈ స్కేల్స్ ఉంటాయి కదా, ఈ పైన పొరలాగా ఉన్నాయి కదా, వాటిలో ఏముంటుంది, ఏ మెటీరియల్ ఉంటుంది అని అంటున్నాడు. సో దీనిలో కెరాటిన్ ఉంటుంది అనమాట. కెరాటిన్ అనే స్పెషల్ ప్రోటీన్ ఉంటుంది. కెరాటిన్, దిస్ వన్. ఆన్సర్ D is the correct one. This pangolin scales contain keratin. Keratin is the same protein found in human nails అనమాట. మనకి ఈ కెరాటిన్ ఏదైతే ప్రోటీన్, సేమ్ ప్రోటీన్ మనకి మన హ్యూమన్ నెయిల్స్లో ఉంటుంది. మన గోళ్ళల్లో మనకు గోళ్ళు ఉంటాయి కదా,
అండ్ గోల్డ్ తర్వాత హెయిర్లో ఉండే ఏవైతే కెరాటిన్ ఉంటుందో సేమ్ కెరాటిన్ ప్రోటీన్ ఇక్కడ ఉంటుందన్నమాట. పాంగోలిన్ తెలుసు మనకి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ డేంజర్డ్ స్పెసిస్లో నడుస్తోంది. ఇది డేంజర్డ్ స్పెసిస్ కింద ట్యాగ్లో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం డిస్కస్ చేయాల్సిన అంశం అనమాట ఇది. 2 పాంగోలిన్ స్పెసిస్ ఫౌండ్ ఇన్ ఇండియా. ఇండియాలో రీసెంట్గా 2 పాంగోలిన్ స్పెసిస్ ఇండియాలో లభించడం ఫౌండ్ ఇన్ ఇండియా. స్పెషల్గా ఇది స్టేటస్ వచ్చేటప్పటికి దీని స్టేటస్ ఈజ్ ఎండేంజర్డ్ స్టేటస్లో ఉందన్నమాట. IUCN ఎండేంజర్డ్ స్టేట్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ పార్ట్లో ఉంది. IUCN లిస్ట్లో దట్ ఈస్ ద వన్. సో ఆన్సర్ D is the correct one. Moving to the next one. Fluorescent proteins were initially derived from which organism? Fluorescent proteins FP anta. So this fluorescent protein, the green fluorescent protein anta. Green fluorescent protein was first isolated from దీన్ని విడి అంటే వేరు చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ జెల్లీ ఫిష్ అనమాట. జెల్లీ ఫిష్ ఆక్వేరియా విక్టోరియా అనమాట. దీని నుంచి అనమాట. సో ఆక్వేరియా విక్టోరియా అనేది జెల్లీ ఫిష్, దాని నుంచి ఐసోలేట్ చేయడం జరిగింది ఈ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ అనమాట. సో ఆన్సర్ C is the correct one. So fluorescent protein can direct magnetic fields and it can detect the magnetic fields. దీని స్పెషాలిటీ ఏంటి అంటే can detect magnetic fields. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఈ అయస్కాంత క్షేత్రాలు ఏవైతే ఉంటాయో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే అయస్కాంత క్షేత్రాలు అనమాట, వాటిని ఐడెంటిఫై చేయగల కెపాసిటీ ఉంటుంది వీటికి. అంటే లైక్ మనకి అండ్ రెస్పాండ్ టు ద రేడియో వేవ్స్ యాక్టింగ్ యాజ్ అ క్వాంటమ్ సెన్సార్స్ అనమాట. దే యాక్ట్ యాజ్ ఆర్ రెస్పాండ్ టు రేడియో వేవ్స్ అండ్ acting as quantum sensors. There is a point here we have. So answer C is the correct one. National Monetization Pipeline NMP, National Monetization Pipeline 2.0 was launched by whom annaru? Ever launch chesarannaru? It was officially launched by Nirmala Sitharaman anamata. అసలు ఏంటిది అనేది చూద్దాం ఒకసారి. సో ద ఫైనాన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ నిర్మలా సీతారామన్ లాంచ్ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ఇన్ న్యూఢిల్లీ. And she launched the second phase of asset monetization pipeline of the central ministries and public sector entities in India. The second phase of pipeline has been developed by Niti Aayog. Developed by Niti Aayog in consultation with the infrastructure line ministries based on the mandate for asset monetization plan. Asset monetization plan 2025-30 అనమాట. As announced in the union budget 25-26 లోనే అనౌన్స్ చేశారన్నమాట. అసెట్ మానిటైజేషన్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేస్తామని. నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ 2.0 ఎస్టిమేటెడ్ aggregate monetization potential of 16.72 lakh crore rupees including private sector investments, 5.8 lakh crore rupees under asset monetization pipeline of the central ministries
అండ్ పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ అనమాట. ఓవర్ 5-year పీరియడ్ 2025 నుంచి 2030 దాకా అనమాట. ఈ అసెట్ మానిటైజేషన్ అంటే అసెట్స్ అంటే ఆస్తులు, మనకి మానిటైజ్ అంటే మనీలోకి మార్చడం అనమాట, మనీ వర్త్ అనమాట. సో దెన్ this particular government and Niti Aayog for meeting nearly 90% of the target of 6 lakh crore rupees set for 4 years in the implementation of the National Monetization Pipeline 1.0. నేషనల్ పైప్లైన్ 1.0కి దానికి అంటే టార్గెట్ పెడతారు అనమాట, ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాలి, ఇంత దీనికి సో అండ్ సో సోర్సెస్కి. దాన్ని మనం ఎన్ఎంపి 1.0 ఫినిష్ చేసుకున్నాం, 2.0లోకి వచ్చాం. దానికి రిలేటెడ్గా మనకి ఈ డాక్యుమెంటేషన్ని యూనియన్ బడ్జెట్ 25-26 అనౌన్స్ చేశారు. అది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 2025-26 బడ్జెట్ నుంచి మనకి, అంటే ఆ ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2029-30 దాకా వీళ్ళు ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నారు అన్నమాట ఇది. సో డిఫరెంట్ మినిస్ట్రీస్ ఎసెట్ మానిటైజేషన్, ఎంత ఎసెట్ అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులతోటి వాళ్ళకి అలాట్ చేసిన అమౌంట్స్ తోటి ఎంత ఆస్తులను కూడబెట్టారు ఒక్కొక్క మినిస్ట్రీ అనేది ఈ పర్టికులర్ ప్లాన్ చెప్తుంది అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అంట. సో ఎవరు లాంచ్ చేశారు? ద ఫినాన్స్ మినిస్టర్. ద నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 2.0 was released in the presence of the Niti Aayog CEO and infrastructure line ministries, along with the secretaries of the Ministry of Finance and the Ministry of Law and Chief Economic Advisor. వీళ్ళందరూ దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. That is a point here we have. So then these are the MCQs for the day. We will discuss some more in the coming sessions MCQs. Okay. Children, thank you and good day.